హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క చిన్ని ఆడియో టాపిక్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈరోజు జస్ట్ నేను ఒక 1 hour బ్యాక్ చూశాను. రెడ్ఫన్ గారు వచ్చేసి మనకు గ్లోబల్ మైండ్ సెట్ మెంటార్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని ఒక యూట్యూబ్ లైవ్ వెబినార్ సెషన్ని ఈరోజు రాత్రికి పెట్టబోతున్నారు. ఆ యొక్క లింక్ కూడా ఆల్రెడీ ఇప్పటికే మన గ్రూప్లో మనం పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెబినార్ని తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే దేన్ని గురించి ఆయన వర్ణించాలి, ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే వచ్చింది. ఓకే, రహస్య పదార్థం లేదా ముఖ్యమైన సూత్రం అని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం మరియు దాని అంతరార్థం కింద వివరించబడింది. ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఏమిటి? సాధారణంగా ఏదైనా ఒక వంటకం అద్భుతమైన రుచిని ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన రహస్య పదార్థం ఎలా ఉపయోగపడుతుందో, అలాగే జీవితంలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన సూత్రం లేదా రహస్యాన్ని ఈ లైవ్ ద్వారా పంచుకోబోతున్నారని చెప్పడానికి ఇటువంటి హెడ్డింగ్లు పెట్టుకుంటారు. సాధారణంగా విక్టరీ విత్ యాష్ అనే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదల, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఉద్దేశించిన కమ్యూనిటీకి సంబంధించింది. ఇందులో మిస్టర్ రిచర్డ్ రెడ్ఫన్ అనే ప్రముఖ లీడర్, గ్లోబల్ మైండ్ సెట్ మెంటర్, ఆయన అభిమానులు కూడా గౌరవంగా జేమ్స్ బాండ్ అని కూడా పిలుచుకుంటారు. తమ కమ్యూనిటీ సభ్యులు విజయం సాధించడానికి అనుసరించాల్సిన అత్యంత కీలకమైన అడుగులు లేదా సరికొత్త వ్యూహాలను, మార్కెటింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ హెడ్డింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే, ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనే హెడ్డింగ్ ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కుతూహలం పెంచడం, అంటే మనలో క్యూరియాసిటీని పెంచడం, ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అనే ఆసక్తిని చూసేవారిలో కలిగించడానికి ఇటువంటి విధమైనటువంటి ఆకర్షణీయమైన టైటిల్స్ను పెడుతూ ఉంటారు. మైండ్ సెట్ మరియు క్రమశిక్షణ. ఈ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మనుషుల్లో నమ్మకాన్ని పెంచడం, క్రమశిక్షణను అలవర్చడం, డిసిప్లైన్ అండ్ రీసెట్టింగ్ మైండ్ సెట్. కాబట్టి ఆ విజయ సూత్రాలే ఇక్కడి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. వ్యాపారం మరియు ఆన్లైన్ ఎర్నింగ్ అప్డేట్స్. ఆన్లైన్ బిజినెస్లో రాణించడానికి మరియు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఫ్రెష్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉపయోగపడే లేటెస్ట్ అప్డేట్స్ లేదా ఐడియాలను లీడర్స్ ఇందులో పంచుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు మీ జీవితంలో లేదా చేస్తున్న ఆన్లైన్ వ్యాపారంలో విజయం అంటే విక్టరీ సాధించడానికి అవసరమైన ఆ కనిపించని అసలు రహస్యం లేదా కీలక సూత్రం ఏంటో తెలుసుకోవడానికి ఇటువంటి లైవ్ సెషన్ను మనం పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అందుకోసమే ఈరోజు రాత్రి మనం చూడబోయేటువంటి రెడ్ఫన్ గారి ద సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఖచ్చితంగా ఈ వెబినార్ని మనం చూసి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా షేర్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి మనం ఈ విషయం. ఎందుకంటే మనం చాలా దగ్గర పడ్డాం. ఏ రోజు ఎప్పుడు ఏ క్షణం అయినా మనకి యాష్ గారు మన ముందుకు ట్రైనింగ్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. బిల్ట్ ఫర్ ద పీపుల్, రెడీ టు మూవ్ ఫార్వర్డ్. ఈ యొక్క వీడియో కంటెంట్ యొక్క టైటిల్, యాష్తో విజయానికి స్వాగతం, కృషి చేసే వారి కోసం ఒక ప్రత్యేక ప్రపంచం. యాష్తో విజయానికి స్వాగతం, కృషి చేసే వారి కోసం ఒక ప్రత్యేక ప్రపంచం. సామర్థ్యం మేల్కొని జీవం పోసుకునే చోట ఇక భ్రమలు లేవు, కేవలం ఉన్నతి మాత్రమే. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి సమయం. వ్యక్తిగతం విజయానికి స్వాగతం. ఇది కల కాదు, ఇది ఒక బ్లూ ప్రింట్. దీన్ని మనస్ఫూర్తిగా నమ్మే కొద్ది మంది వారి కోసం ఒక ప్రైవేట్ సభ్యత్వం. నిజమైన ఎదుగుదల, నిజమైన నైపుణ్యాలు, ఒక వాస్తవ ప్రపంచ పరీక్ష. అత్యుత్తమ ప్రతిభను వెలికితీసేందుకు మార్గదర్శకత్వం. క్రమబద్ధమైన ఏకాగ్రత, ఎలాంటి పరధ్యానం లేదు. మనం ఆశలతో కాదు, చేతలతో వ్యవహరిస్తాం. ప్రపంచం నిన్ను అణచివేయాలని చూసినప్పుడు మనమే మెరుపు, మనమే ఉరుము. ఇప్పుడు ముందుకు సాగండి. కళ్ళు విప్పార్చారు,
ప్రతి బలహీనత చివరికి బద్దలైంది. స్పష్టత, క్రమశిక్షణ, వాస్తవ ప్రపంచం నైపుణ్యం, పని ప్రారంభిద్దాం. స్పష్టత, క్రమశిక్షణ, అగ్నిలోకి అడుగు పెట్టండి, విజేతను గెలవనివ్వండి. ఇది ఫ్లాష్. ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్న ప్రజల కోసం నిర్మించబడిందే ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్. కాబట్టి ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఎవరైతే సంకల్పించుకున్నారో అటువంటి వ్యక్తులు, ఆన్ ప్యాస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కళ నిర్మాణం చేసుకోలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అసలు ఒక ఉన్నతమైనటువంటి స్థితి, క్రమశిక్షణ, ఒక స్పష్టత లేనటువంటి వాళ్ళు, మంచి సంకల్పం లేనటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో త్వరపడి వచ్చేసినట్టుగా అక్కడ రికార్డ్ అయిబడింది. ఎందుకంటే చాలా మంది ఏదో ఆశతోటి, అంటే డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు కావాలంతే, డబ్బులు వచ్చేస్తాయి అంతే, మీరు నిద్రపోతున్నా డబ్బులు వచ్చేస్తాంటాయి. ఇటువంటి విషయాలు మనం అన్ని కూడా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అటువంటి ఆటోమేషన్ ఉన్నటువంటి ఆన్ ప్యాస్ని అది దెబ్బపడి ఈరోజు పక్కన పడ్డానికి కారణం కూడా కారకులు మనమే అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. మనకు ఎవరైతే గ్లోబల్ మైండ్ సెట్ మెంటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే మెసేజ్ మనకి ఇస్తారో ఆ యొక్క సారాంశాలని ఈ రోజు ఈ యొక్క మెసేజ్ ని నేను మీకు ఎలా అయితే పంపుతున్నానో, ఎలాగైతే మీకు వివరిస్తున్నానో, అలాగా ఆ రోజు నుంచి నేను సైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పుకుంటా, తర్వాత సోషల్ మీడియా మన ఎంటర్ అయిన తర్వాత సోషల్ మీడియా నుంచి కూడా ఒక గ్రూప్స్ అనేవి మెయింటైన్ చేసుకుని అక్కడి నుంచి ఈ రోజు వరకు చాలా మంది మనల్ని సార్ మీరు మాకు చాలా ఇంపార్టెంట్ సార్, మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి అని చెప్పి సపోర్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తుల కోసం నిర్మించినటువంటి వాట్సాప్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ ద్వారా ఒక దాదాపుగా 4,000 మందికి ఏకధాటిగా ఒక 3 years దాకా మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మనం బ్రేక్ చేసేసుకున్నాం. ఈ ఇయర్ మార్చి 18th 19th కూడా ఫుల్ గా దాన్ని క్లోజ్ చేసేసి, ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోయారు. రాను నిర్లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తులు, ఆన్ ప్యాసివ్ ఎత్తిపోయిందని ఒకరు, విక్టరీ విత్ యాష్ లో మనం కష్టపడి పని చేశానంటే డబ్బులు వచ్చేదని ఒకడు. అంటే ఇప్పుడు నువ్వు ఇంటి సంసారం కోసం, నీ కుటుంబ పోషణ కోసం ఇప్పుడు నువ్వు చేయట్లేదా పనులు, ఉద్యోగం చేయట్లేదా? పొద్దునెళ్తే రాత్రికి వస్తావు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం చేస్తావు. ఆ ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావో అది నీకు అర్థమవుతుంది కదా, ఎవరి కోసం చేస్తున్నావో అర్థమవుతుంది కదా, చేస్తున్నావు కదా. నువ్వు వ్యాపారానికి పోతావు, అంగుడిలో బిజినెస్ జరుగుతో కూర్చుంటావు, ఒకవేళ జరగకపోతే పోతావు, మార్కెట్లోకి పోతావు, నీ ప్రొడక్ట్ అంతా బయట చూపించుకుని ఏదో ఒకటి సేల్స్ చేసుకునేసి దాని గురించి పబ్లిసిటీ చేసుకుని బిజినెస్ ని పెంచుకుంటావు. అంటే నువ్వు ఏదైనా చర్య తీసుకుంటేనే కదా నీ వ్యాపారం నడిచేది. నువ్వేదైనా చర్య తీసుకుంటేనే కదా నీకు అలాగా ప్రతి నెలకు ఒకసారి నీకు శాలరీ వచ్చేది జాబ్ నుంచి. అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగాలు మనం చేస్తున్నాం, మనకి నచ్చినా నచ్చకపోయినా వ్యాపారాలు ఏవో ఒకటి చేస్తున్నాం. అన్ని కూడా ఎందుకోసం చేస్తున్నాం అంటే డబ్బు కోసమే చేస్తున్నాం, కేవలం డబ్బు కోసం చేస్తున్నాం. మనస్ఫూర్తిగా చెప్పండి, డబ్బు కోసమే చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఈ వ్యవస్థలో కూడా, ఈ ఆన్ ప్యాస్ వ్యవస్థలో కూడా మనం డబ్బు కోసమే వచ్చాం, మీరు నేను అందరం వచ్చాం. బట్ ఒక సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మొదటి నుంచి మనం నీట్ గా, కొంతమంది చేసినటువంటి కొంతమంది దుర్మార్గులు బ్యాక్ ఎండ్ నుంచి ఆ ఆన్ ప్యాస్ దెబ్బ పడడానికి కారకులైనటువంటి వ్యక్తులు కొంతమంది తీసుకున్న చర్య ఈ రోజు మనకి దాన్ని యాష్ గారు తీసుకురావడం లేదు, అలాగే ఉంచేశారు. కాబట్టి అక్కడ మొత్తం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఆయన అనుకున్న కళ వేరు, ఆ డిజైనేషన్ లో రాలేకపోయింది. అది కొంతమంది చర్యల వల్ల బ్రేకప్ అయిపోయింది.